లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఈరోజు సచివాలయం అమరావతి సచివాలయం వద్ద భారీగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం చాలా రోజుల తర్వాత అమరావతి సెక్రటేరియట్కి రావడంతో పాటు మావోయిస్టులకు సంబంధించినటువంటి అలజడులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కళ్ళను కూడా గతంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించేవారు. ఇప్పుడు మాత్రం మరింతగా ప్రతి వెహికల్ని కూడా పరిశీలించి లోపలికి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకంగా గతంలో ఎవరైతే ఆఫీసర్లతో పాటు వచ్చేటటువంటి వాళ్ళని డైరెక్ట్గా అలౌ చేసేవాళ్ళు, కానీ ఈసారి మాత్రం ప్రతి ఒక్క ఆఫీసర్తో పాటు ఎవరు వచ్చినా వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏంటి, ఏ పర్పస్ మీద వస్తున్నారు, ఏ బ్లాక్కి వెళ్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత మాత్రమే వాళ్ళని అనుమతించినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈరోజు సెక్రటేరియట్ వద్ద కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అలర్ట్ అనేది మరింత పెరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీగా సీఎం చాలా రోజుల తర్వాత రావడంతో పాటు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించినటువంటి అలజడులు ఉండటం, విజయవాడలో పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను గుర్తించినటువంటి నేపథ్యంలో సెక్రటేరియట్కి సంబంధించినటువంటి అంశాలపైన అయితే భద్రతా అధికారులు అయితే ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. 2 రోజుల క్రితం గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి ఎస్పీ వకుల్ జిందాల్ కూడా వచ్చి ఇక్కడ అంతా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా అనేక రకాలుగా సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సీఎం సచివాలయానికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో సచివాలయానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతా కూడా హై అలర్ట్లో ఉందనే విధంగా చెప్పచ్చు. కెమెరామ్యాన్ ప్రసాద్తో సాయి శంకర్ సచివాలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.